తీరా శ్రీనివాస పించల సన్ముఖాయ కమలనేత్ర విపాడవేణు అక్షస్త్రియే మృదుపతే పశుపాంగజాయ అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రణయ కలహ మహోత్సవం నిర్వహించడం జరిగింది. చాలా శాస్త్రబద్ధంగా భక్తి శ్రద్ధలతో భక్తులు కూడా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే జియర్లు కానీ మిగతా వాళ్ళు కానీ
సో వేద పారాయణ మధ్య నిర్వహించడం జరిగింది. సో ఇప్పుడు ఒకవైపు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, ఇంకోవైపు శ్రీవారి టెంపుల్లో ఉత్తరద్వార దర్శనాలు చాలా నిర్విఘ్నంగా జరుగుతూ ఉన్నాయి. నిన్న శనివారం దాదాపు 89,000 మందిని దర్శనం చేయడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 89,000 మంది దర్శనం కూడా 12 గంటల లోపలే దర్శనం చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఒకప్పుడు 24 గంటలు 23 గంటలు ఉండే దర్శన టయాన్ని మనం ఇప్పుడు చాలా వరకు క్యూ మేనేజ్మెంట్ ద్వారా టెక్నాలజీ ఉపయోగించి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం వలన దాదాపు 12 గంటలకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆదివారం, ఇప్పుడు కూడా అలానే ఈరోజు కూడా ఎప్పుడు కూడా 12 గంటలు దాటకుండా దర్శనం కంట్రోల్లో టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ క్యూ మేనేజ్మెంట్ చేసుకుంటూ అలానే ఎప్పటికప్పుడే క్యూ లైన్ ఎంతవరకు తీసుకోవాలా, ఎంతమంది తీసుకోవాలో కూడా ఎప్పటికప్పుడే రియల్ టైంలో అక్యురేట్ చేసుకుంటూ కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఖచ్చితంగా కరెక్ట్గా 5వ రోజు కూడా చాలా నిర్విఘ్నంగా సో ఉత్తరద్వార దర్శనం జరుగుతూ ఉన్నది. రాబోయే కాలంలో కూడా రాబోయే 8వ తారీఖు దాకా కూడా ఇలానే నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో అందరూ కూడా కలిసికట్టుగా ఒక టీమ్గా కూడా వర్క్ చేయడం వలన నిర్విఘ్నంగా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశ్వర.